శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. సార్, ఇది విజయ్ సేతుపతి గారు ఇప్పటివరకు ఎవరికి కూడా సారీ చెప్పలేదంటే, ఏ తప్పు చేయలేదంట. మీడియా వాళ్ళకి కూడా ఏ సారీ చెప్పలేడు. కానీ ఫస్ట్ టైం వాళ్ళ కొడుకు కోసం మీడియా వాళ్ళకి సారీ చెప్పాడంట. అసలు ఎందుకు? మీడియా వాళ్ళకనే కాదు, బహిరంగ క్షమాపణ చెప్పాడు. విజయ్ సేతుపతి గారు డౌన్ టు ఎర్త్, అందుకే అందరికీ చాలా ఇష్టం. చాలా ఫ్రీగా ఫ్రెండ్లీగా ఉంటారు. ఎంత ఇదైనా సరే, ఎంత స్టార్ అయినా సరే ఆహం ఏం చూపించడు, అలా కలిసిపోతాడని కొంచెం ఫ్రెండ్లీ నేచర్ అని చాలామందికి ఇష్టం. వేరే వేరే లాంగ్వేజెస్ వాళ్ళు వచ్చేదని అడిగినా కూడా చేస్తాడు. మనకు కూడా ఆల్రెడీ ఉపేనా చేశాడు. అప్పట్లో విలన్, అసలు అది డేరింగ్ స్టెప్పే కదా. తను హీరోగా అభిమానించే అతను విలన్ చేయడం అంటే గ్రేట్ కదా. అట్లా ఈజ్ ఎ గుడ్ గై. నవ్వు వాళ్ళ అబ్బాయిని హీరోగా పరిచయం చేశారు. ఫినిక్స్ అనే ఒక సినిమా వచ్చింది. దాంట్లో ఏంటంటే ఈ మధ్య కాలంలో యూత్ సినిమాలు మనకు కూడా తెలుగులో వస్తున్నాయి కదా, మ్యాడ్ అట్లా, ఆ టైప్ రేంజ్ ఒక సినిమా ఏదో. అయితే ఇప్పుడు ఈ పిల్లోడు వచ్చాడుగా, గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ అబ్బాయి, వైరల్ వయ్యారి సాంగ్ వచ్చింది, జూనియర్, ఇట్లా ఈ కేటగిరీ చెప్పాలి అంటే అట్లా ఒక సినిమా వచ్చింది. దాంట్లో కొన్ని అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయి, వాటిని తొలగించండి అని గొడవ చేశారు. అట్టా గొడవ చేస్తే ఆ గొడవ ఎవరు పట్టించుకోవాలి. బేసికల్లీ సినిమా రిలీజ్ అయింది, అయినా సరే వీళ్ళు మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లేదు, మేమంటే అంత ఇదా అన్నట్టంటే, క్షమించండి, నిజంగా మాకు తెలియదు మీరు ఇలా గొడవ చేస్తున్నట్టు, ఆ సన్నివేశాలు మీకు నచ్చలేదని. మా వరకు రాలా, అంటే ఎవరు ఎక్కువ ఈ న్యూస్ కవర్ చేయలేదు, మా వరకు రాలేదు. మా సినిమా వల్లనో లేకపోతే దేని వల్లనో, మా అభిప్రాయాల వల్ల మీ మనోభావాలు కనుక హర్ట్ అయితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. కాకపోతే ఏంటంటే, ఏ సినిమా అయినా సరే రిలీజ్ అయిన తర్వాత థియేటర్లో చూసినప్పుడు మీ మనోభావాలు దెబ్బతింటే ఆ డైరెక్టర్కి, ఆ ప్రొడ్యూసర్కి ఏ సంబంధం లేదు. ఎందుకు? అది సెన్సార్ అయింది కాబట్టి మీరు సెన్సార్తో గొడవ పడాలి. లేదా ట్రైలర్ లాంటివి రిలీజ్ అయినప్పుడు డైరెక్ట్ హైకోర్టులో స్టేలు విధించుకోవచ్చు, మీ ఇష్టం. అది ఒక్కసారి సినిమా సెన్సార్ అయిన తర్వాత దాన్ని మీరు ఇంకా యూనిట్ మెంబర్స్కి ఏం అనడానికి లేదు. వాళ్ళు ఎంత చెత్తగా తీసినా సరే సెన్సార్ దగ్గరే కట్స్ పడాలి. ఆ కట్స్ పడకపోతే యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు క్వశ్చన్ దెమ్. ఇక్కడ కూడా అదే జరిగింది. బట్ ఈవెన్ దో విజయ్ సేతుపతి గారు వాళ్ళ అబ్బాయిని చక్కగా కాపాడుకొని అందరికీ సారీ చెప్పడం అయితే మంచి విషయమే. అంటే ఫస్ట్ టైం లాంచ్ చేస్తున్నా, నెక్స్ట్ టైం ఎట్లాంటి ఎఫెక్ట్ పడొద్దు అని చెప్పేసి ఎట్లా ఉన్నారు కదా కొత్త హీరోలు చాలా మంది వచ్చారు మనకి. అంటే వీళ్ళ కొడుకు మీద నెక్స్ట్ టైం ఇట్లా మళ్ళీ నెగిటివ్ అన్న మార్క్ ఉంటుందేమో అనే ఉద్దేశంతో చెప్పొచ్చు. చాలా మంది హీరోలు వచ్చారు మనకు తమిళ్లో, బోల్డ్ మంది. వాళ్ళందరి సినిమాలు బాగానే ఉన్నాయి. అది కూడా ఉంది కదా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్లో గుంజుకోన అబ్బాయి కూడా నెపో కిడ్డే, తన సినిమాలు బాగానే ఉన్నాయి. అందరూ బాగానే సెటిల్ అయ్యారు. కాకపోతే ఏంటంటే ఈ పిల్లోడిది ఏదో చిన్న వివాదం, వాళ్ళకి ఏదో సీన్స్ నచ్చలా, ఈ మార్చండి అన్నారు. వీళ్ళు పట్టించుకోకుండా ముందు దాకా వెళ్ళారు. లాస్ట్ ఆ సక్సెస్ మీట్ వచ్చేంత వరకు కానీ వాళ్ళకి తెలియదు. నిజంగా అంటే ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతుంది, కొడుకు లాంచ్ అవుతున్నాడు అంటే వాళ్ళ దృష్టి అంతా ఇట్టే ఉంటుంది, కానీ వేరే ఏం పట్టించుకోరు. పైగా నెగిటివ్స్ ఏం లేవన్న ఫీలింగ్తోనే వెళ్తారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏం లేదు సార్ మీరంతా ఓకే అంటారు, ఎందుకంటే ఆయన మీద ఎప్పుడు వివాదాలు ఉండవు కాబట్టి. బట్ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే సిచ్యువేషన్ అంతే. థ్యాంక్ యూ.